పంచముఖ హనుమాన్ పరాక్రమ సింధో అహిరావణ గుహాగత రామ లక్ష్మణ రక్షక ఐదు దిక్కుల దీప వ్యూహ వినాశక భక్త పాలక మారుతీశ్వరా నమో నమః. పాతాళ గర్భములో అహిరావణుడు మాయాజాలముతో రామలక్ష్మణులను అపహరించెను. దేవసేనలు దిగ్భ్రాంతులైన వేళ హనుమంతుని ధైర్య దీపమే కార్యమార్గమై వెలిగెను. రామ కార్యము విఘునించబడిన వార్త వినగానే వాయుపుత్రుని హృదయం అగ్నివలే దహించెను. అయినను ఆ క్రోధము అహంకారముగా కాక ధర్మరక్షణ సంకల్పముగా పరిపక్వమాయెను. పాతాళ ద్వారములు గూఢముగా ఉండగా వివేక దృష్టితో హనుమంతుడు మార్గమును అన్వేషించెను. బలముతో కూడిన బుద్ధియే దుర్లభ కార్య సాధనమునకు మంగళ సూత్రమని జగత్తుకు తెలిపెను. అహిరావణుని యజ్ఞమందిరమున ఐదు దిక్కులలో దీపములు జ్వలించుచుండెను. అవి ఏకకాలమున ఆరిపోకపోతే రామలక్ష్మణ విమోచన సాధ్యం కాదని రహస్యము బయలుపడెను. అప్పుడు హనుమంతుడు ఒక్క ముఖముతో కాదు పంచముఖ మహారూపముతో ప్రకాశించెను. రక్షణకై అవసరమైతే దైవ శక్తి ఎన్నో రూపములై వికసించునని లోకమునకు చూపెను. తూర్పున హనుమదాననం జాగరూక భక్తి శౌర్యమున వెలిగించెను. దక్షిణ దిశలో నరసింహవదనం దుర్మదాంధకారమును కంపింపజేసెను. దిశలో గరుడ ముఖము విషబంధములను విచ్ఛిన్నం చేయు విమోచన శక్తిగా నిలిచెను. ఉత్తర దిశలో వరాహాననం పడిపోయిన ధర్మమును పైకెత్తు స్థైర్య రూపముగా ప్రకాశించెను. ఊర్ధ్వముఖమందు హయగ్రీవాననం జ్ఞానదీప్తితో మాయాంధకారమును ఛేదించెను. ఈ ఐదు ముఖముల సమన్వయములో శక్తి జ్ఞానం రక్షణ విమోచన స్థిరత్వముల పూర్ణత నిండెను. ఒక్క క్షణములో ఐదు దీపములను ఆర్పిన పంచముఖ వీర హనుమంతుని లీలా అద్భుతమైంది.
స్వేచ్ఛను పొందిరి. సేవలో విజయం సాధించిన హనుమంతుడు ఫలమునంతయు మళ్ళీ రామచరణాలకే సమర్పించెను. మన జీవితమందు కూడా ప్రమాదాలు ఒక్క దిశ నుండి రావు. అవి భయం, వ్యాధి, మోసం, నిరాశ, జ్ఞాన రూపములై చేరును. అప్పుడు పంచముఖ హనుమంతుని స్మరణ మనస్సునకు రక్షణ వలయమై నిలిచి వివేక ధైర్యములను మేల్కొల్పును. భక్తునికి కావలసింది ఒక్క శక్తి కాదు, పరిస్థితికి తగిన అనేక విధ శక్తుల సమన్వయమని లీలా బోధించును. దయతో కూడిన బలం, జ్ఞానముతో కూడిన వేగం, ధర్మముతో కూడిన ఉగ్రత కలిసి వచ్చిన పులవే కాకే సిత్తిరి సంరణధు. జయ జయ పంచముఖ హనుమాన్ రామ లక్ష్మణ విమోచన ధనార్జన రే. జయ జన్ సంతత విమోచన మాంతి ఐదు దిక్కుల లక్షణ కవచముల మాదీదికమమా మెనచమా. శ్రీ పంచముఖ హనుమాన్ పరాక్రమ సింధో అహిరావణ గుహాగత రామ లక్ష్మణ రక్షక. ఐదు దిక్కుల దీపవ్యూహ వినాశక. భక్త పాలక మారుతీశ్వర నమో నమః. రావణుడు మాయాజాలముతో రామలక్ష్మణులను అపహరించెను. దేవసేనలు దిగ్భ్రాంతులైన వేళ హనుమంతుని ధైర్య దీపమే కావ్య మార్గమై వెలిగెను. రామకార్యము విఘ్నించబడిన వార్త వినగానే వాయుపుత్రుని హృదయం అగ్నివలే దహించెను. అయినను ఆ క్రోధము అహంకారముగా కాక ధర్మ రక్షణ సంకల్పముగా పరిపక్వవాయెను. సాధనమునకు మంగళ సూత్రమని జగత్తుకు తెలిపెను. అహిరావణుని యజ్ఞమందిరమున ఐదు దిక్కులలో దీపములు జ్వలించుచుండెను. అవి ఏకకాలమున ఆరిపోకపోతే రామలక్ష్మణ విమోచన సాధ్యం కాదని రహస్యము బయలుపడెను. అప్పుడు హనుమంతుడు ఒక్క ముఖముతో కాదు పంచముఖ మహారూపముతో ప్రకాశించెను.
పూర్ణత నిండెను. ఒక్క క్షణములో 5 దీపములను ఆర్పిన పంచముఖ వీర హనుమంతుని లీలా అద్భుతమైంది. ఎన్ని దిక్కుల నుండి ప్రమాదము వచ్చినా దైవ సంకల్పము దాని కంటే వేగముగా పనిచేయునని నిరూపితమైంది. అహిరావణుని మాయాబలము పతనమై రామలక్ష్మణులు తిరిగి స్వేచ్ఛను పొందిరి. సేవలో విజయం సాధించిన హనుమంతుడు ఫలమునంతయు మళ్ళీ రామచరణాలకే సమర్పించెను. మన జీవితమందు కూడా ప్రమాదాలు ఒక్క దిశ నుండి రావు. అవి భయం, వ్యాధి, మోసం, నిరాశ, అజ్ఞాన రూపములై చేరును. అప్పుడు పంచముఖ హనుమంతుని స్మరణ మనస్సునకు రక్షణ వలయమై నిలిచి వివేక ధైర్యములను మేల్కొల్పును. భక్తునికి కావలసింది ఒక్క శక్తి కాదు, పరిస్థితికి తగిన అనేక విధ శక్తుల సమన్వయమని లీలా బోధించును. దయతో కూడిన బలం, జ్ఞానముతో కూడిన వేగం, ధర్మముతో కూడిన ఉగ్రత కలిసి వచ్చిన పురీతర్సిక్కుం చర్మమగనం. జయ జయ పంచముఖ హననా రామ లక్ష్మణ విమోచన గణగణనాథే. జయ జయ సంతి పరిపోచ మమాయుతే. 5 దిక్కుల వీక్షణ తవ తముడా మా జీవ